ఒక ఊరిలో ఒక మహిళ ఉండేది. ఆమెకు ఇతరుల గురించి లేనిపోని అబద్ధాలు, పుకార్లు ప్రచారం చేయడం అంటే చాలా ఇష్టం. ఒకరు సాధారణంగా అన్న మాటను కూడా ఆమె పూర్తిగా మార్చేసి వేరే వాళ్లకు చెడుగా చెప్పేది. ఆమె మాటల వల్ల ఊరిలో గొడవలు జరిగి అమాయకులు శిక్షలు అనుభవించేవారు. చివరకు తన కూతురి స్నేహితులతో కూడా అబద్ధాలు చెప్పి కూతుర్ని ఇబ్బందుల్లో పడేసేది. ఆమె వల్ల భర్త, అత్తగారు సమాజంలో తలదించుకోవాల్సి వచ్చేది. ఒకరోజు ఆ భర్త ఒక పవిత్రమైన చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రార్థించగా అతనికి కొన్ని బంగారు నాణాలు దొరుకుతాయి. కానీ తన భార్య నోటి దురద వల్ల ఈ విషయం అందరికీ తెలిసిపోతుందని గ్రహించి దాన్ని అక్కడే దాచిపెడతాడు. ఆ భార్య బుద్ధి మార్చడానికి అతడు ఒక తెలివైన ప్లాన్ వేస్తాడు. అతడు అన్నంతో కొన్ని ముద్దలు చేసి అడవిలోకి వెళ్ళి ఒక ఎండిపోయిన చెట్టు కొమ్మలకు వేలాడదీస్తాడు. ఆ విషయాన్ని భార్యకి చెప్పగా ఆమె వెంటనే ఊరంతా పరిగెత్తి అడవిలో అన్నం ముద్దలు చెట్టు పేల్చింది అని అబద్ధాలు ప్రచారం చేస్తుంది. జనాలు అక్కడికి వెళ్లి చూస్తే అది మామూలు ఎండిపోయిన చెట్టు. దాంతో కోపం వచ్చిన గ్రామస్తులు ఆమెను బాగా కొడతారు. ఆ తర్వాత భర్త ఆమెను పిలిచి నిజంగానే అక్కడ ఒక రాయి కింద బంగారం ఉంది అని చెప్తాడు. దెబ్బలు తిన్న బుద్ధి మారక ఆమె మళ్ళీ ఊర్లోకి పరిగెత్తి అక్కడ బంగారం ఉంది అని కేకలు వేస్తుంది. కానీ ఈసారి గ్రామస్తులు ఆమె మాటలు నమ్మరు. ఆమెపై చన్నీళ్లు పోసి చిత్రీకరించుకుంటారు. ఊరిలో వాళ్ళెవ్వరూ ఆమెతో మాట్లాడడం మానేస్తారు. దీంతో తన తప్పు తెలుసుకున్న ఆ మహిళ ఇకపై ఎప్పుడు పుకార్లు చెప్పనని ఒప్పుకొని భర్తతో కలిసి బుద్ధిగా వ్యవసాయం చేసుకుంటుంది. నోటి దురద లేదా పుకార్లు ప్రచారం చేయడం వల్ల సమాజంలో గౌరవం పోవడమే కాకుండా మనల్ని ఎవ్వరూ నమ్మని పరిస్థితి వస్తుంది.